క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లవాడ చేరవచ్చిన నిల్చున్న అందరికీ ప్రభునామంలో వందనాలు. గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం తీసినట్లయితే మరొకసారి ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరుస్తూ ఉన్నాము. మనము అందరం కూడా ఏం మరుస్తూ ఉన్నాము? తండ్రి అంట ఒక కుటుంబంలో తండ్రి కావచ్చు, లేక పరలోకపు పరమ తండ్రి అయిన ఆత్మను రక్షించు ఆ తండ్రి అయినా కావచ్చు, ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి శిక్షిస్తాడంట. దేని గురించి శిక్షిస్తాడు? ఏ అవసరం నిమిత్తము తన కుమారుని శిక్షించాల్సిన అవసరం ఉంది అంటే, శిక్షిస్తేనే మనము ఆయనలో ఎదుగుతాం. ప్రియులారా, తండ్రి శిక్షింపని కుమారుడు అతని ఆత్మ వచ్చేసి నరకానికి పోయే అవకాశాలు ఉన్నాయని బైబిల్ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. తండ్రి ఎంతో ప్రేమించి శిస్తాడు. ప్రభు తాను ప్రేమించిన వారిని ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువు తాను ప్రేమించిన వ్యక్తిని, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలు, ఈ హెచ్చరికలు మీరు మరుస్తూ ఉన్నారు అని మనము లేఖనంలో చూస్తాం. ప్రియులారా, ఎంతో ప్రేమిస్తేనే శిక్షిస్తాడు తండ్రి. ఎందుకు ఈ శిక్ష అంటే, మంచి క్రమంలో నడవనికి, మంచి పెద్ద చిన్న గురువులను గౌరవించడానికి, తల్లిదండ్రులను గౌరవించడానికి శిక్షిస్తూ ఉంటాడు. ఎంతో ప్రేమించి శిక్షిస్తూ ఉంటాడు. ప్రేమ లేక శిక్షించడం కాదు, ప్రేమ ఎక్కువ శిక్షిస్తూ ఉంటాడు. కనుక దేవుడు కూడా మనము ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కనుక మనము బాగుండాలని దేవుడు ఆయన సొంత చేతులతో చేసి యథార్థవంతమైన ఆత్మను ఊది, మనమును జీవవాయువుతో ఊది ఆత్మనిచ్చి, యథార్థవంతమైన ఆత్మని ఇచ్చి బాగుండాలని తయారు చేసినాడు దేవుడు ఆదామును. ఆదాము నుండి మళ్ళీ ఇద్దరు వచ్చినారు. ఇద్దరు వచ్చిన వారిలో కూడా ఒకడు మంచి క్రియ చేసినారు, ఒకడు చెడ్డ క్రియ చేసినారు. మంచి క్రియ చేసిన వారిని వాడు తలెత్తుకొని ఉంటాడు కదా. చెడ్డ క్రియ చేసిన నీవు ఎందుకు చిన్నబోతున్నావు? ఎందుకు నీవు చేసిన క్రియ మంచిదైతే నీవు తలెత్తుకొని బ్రతుకుదువు కదా అని దేవుడు అతనితో హెచ్చరిస్తాడు. కయ్యను మాదిరి ఉండకూడదనే దేవుడు చెప్తున్నాడు. కయ్యను మాదిరి ఉండకూడదని మనకు బోధ కలుగుటకు దేవుడు వారిద్దరి జీవితాలను అక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. వారి ద్వారా ఈ యొక్క ప్రపంచాలు లేక ఈ యొక్క జనమంతా కూడా మనము వచ్చిన వారిని, వారి కుటుంబం ద్వారా. ఇద్దరు జనాలు కూడా ఒకరు మంచివాడుగా కనపడతాడు, ఒకడు చెడ్డవాడుగా కనపడతాడు. చెడ్డవాని దేవుడు ఏమంటాము, మనకు బోధ కలుగు నిమిత్తము మనము వారి నుండి వారిలో మంచి నేర్చుకున్న నిమిత్తమే దేవుడు అక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. వారి మాదిరి ఉండకూడదు. వాడు చెడ ఆలోచన కలిగి, నరహంతకుని ఆలోచన కలిగి తన తమ్ముడిని చంపినాడు. వారి మాదిరి ఉండకూడదు అని దేవుడు చెప్పినాడు. కానీ వారికి పుట్టించినాడు అని ద్వారా మనకు బుద్ధి నేర్పనికి అతన్ని పుట్టించినాడు. అతన్ని ఎందుకు పుట్టించినాడు? ఏమి అవసరం ఉందంటే, మనకు బుద్ధి జ్ఞానం కలగాలి కదా. అవి చేసినట్టు మనం విని, అవును అతను చేసింది పొరపాటు, దేవునికి మంచి అర్పణలు అర్పించినాడు హేబేలు, మంచి అర్పణలు అర్పించలేకపోయినాడు కయీను. దేవుడు మంచి అర్పణలు అర్పించిన హేబేలును మెచ్చుకున్నాడు, ఆ అర్పణను రిసీవ్ చేసుకున్నాడు, లేక అంగీకరించినాడు, స్వీకరించినాడు. కానీ కయీను అర్పణను దేవుడు స్వీకరించలే, వదిలేసినాడు. అందుకు ఆడ చిన్నబుచ్చుకున్నాడు. అది కోపపడినాడు. ఈ కయీను కోపపడి సొంత తమ్ముని చంపేసినాడు. కనుక ఈ కయ్యను మాదిరి ఉండకూడదు అని అంటేనే మనకు దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు
ఆ యొక్క రోమా సైనికులు వచ్చి ఆయనను పట్టుకొని పోతుండగా చివరి టైంలో ఆయన సిలువకు ఎక్కే సమయంలో వచ్చి పట్టుకున్నారు. పేతురు గారు యేసుక్రీస్తు మీద ప్రేమతో ఆ సైనికుని చెవు నరికేసినాడు. ఎవరి మీద ప్రేమతో నరికినాడు పేతురు గారు? క్రీస్తు మీద ప్రేమతో, యేసు క్రీస్తు ప్రభు మీద ప్రేమతో అతని చెవు నరికినాడు. ఆ నరికించుకున్న ఆ సైనికుడు లేక యేసు క్రీస్తు ప్రభు వారి నోటి నుంచి మాట సమయంలో ఏం చెప్పినాడు? నా కోసమే కదా ఇతను చెవి నరికింది, నా మీద ప్రేమతోనే కదా అతని చెవి నరికిందని అతన్ని మెచ్చుకోనలేదు దేవుడు. మెచ్చుకున్నాడా? మెచ్చుకోనలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసమే చేసిన ఆ క్రియ సరైనది కాదు. దేవుని కోసం చేసిన ఆ క్రియ ఆ యొక్క తప్పే. దేవుడు దానిని అంగీకరించలేదు. ఎమ్మటే పేతుడు నువ్వు చేసిన తప్పు, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు, జాగ్రత్త సుమాని ఆ చెవిని తీసుకొని మళ్ళీ అతనికి కనిపించి ఆ చెవి ఆ సైనికునికి అతుక్కొని పోయింది దేవుని మహిమ వల్ల. అక్కడ కూడా దేవుడు ఏమి బుద్ధి నేర్పుతా ఉన్నాడు మనకంటే, చెవి దేవుని మీద ప్రేమతో నరికినప్పటికీ నువ్వు చేసేది తప్పు. నువ్వు నా కోసము నా మీద ప్రేమతో నువ్వు చెవి నరికినప్పటికీ నువ్వు చేసిన క్రియ ఉంది చూసావా, అది తప్పు నాయన, అలా చేయకు. కత్తి పట్టిన నువ్వు కత్తితో పోతావు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించినాడు దేవుడు. దేవుడు నిజంగా ఎప్పటికైనా తప్పు చేసిన వాని అతని శిష్యులైనా గద్దిస్తూ వచ్చినాడు. దేవుడు బుద్ధి చెప్తూ వచ్చినాడు, జ్ఞానం నేర్పుతూ వచ్చినాడు. ఆ శిష్యులకు నిజంగా చాలా జ్ఞానం నేర్పినాడు. అదే శిష్యులు మళ్ళీ ప్రభువా నీ వెంబడి మేము తిరుగుతున్నాము, నీ వెనకాల మేము వెంబడిస్తున్నాము, నీ మాదిరి జీవితంలో మేము బ్రతుకుతున్నాము. ఇదో ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఇతను లయమైపోయినట్టుగా లేక ఇతను ఖాళీ బూడిదైపోయినట్లుగా మేము శాసిస్తే అది జరుగునుగాక అని మేము అంటే అది జరిగేటట్టు ఏమన్నా చేయగలవా ప్రభు అని అడిగినప్పుడు ప్రభు అప్పుడు అంటాడు, వారి ఆలోచన ఏంటంటే ఆయనతో ఉన్నటువంటి ఆ శిష్యులే, ఆయన సైనికులే, ఆయన బిడ్డలే, పెద్దలచ్చమో ఆయన సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలే చెడ్డ ఆలోచన వచ్చింది వాటిలో. ఏమొచ్చింది? ఇదో ఇతన్ని మేము శపిస్తున్నాము, అగ్నితో కాలిపోటుకు నీకు ఇష్టమా అన్నారు ఆ శిష్యులందరూ కూడా. యేసుక్రీస్తు వారి శిష్యులు, ఆయన బోధ ఉన్నటువంటి శిష్యులు, ఆయన కోసం ప్రాణం ఇచ్చేటువంటి శిష్యులు ఇతనిని మేము శపిస్తాము, ఇతడు అగ్నిలో కాల్చుటకు నీకు ఇష్టమా ప్రభువా, మేము శపిస్తాము అని అన్నప్పుడు ప్రభు కూడా అక్కడ గద్దించినాడు. అరే నాయన, అరే నా శిష్యులారా, ఇలాంటి పనులు చేయటం కాదు నేను వచ్చింది, వారిని రక్షించడానికే వచ్చినాను, నేను శిక్షించడానికి కాదు. శిక్షిస్తాడు దేవుడు, శిక్షిస్తాడు. ఎవరిని శిక్షిస్తాడు? తప్పు చేసినప్పుడు, పొరపాటు ఆలోచన ఉన్నప్పుడు శిక్షిస్తాడు. పేతురు గారు చెవు నరికినప్పుడు అరిచినాడు. ఇది పద్ధతి కాదు, ఇది క్రమం కాదు, కత్తి పట్టిన నువ్వు కత్తితో పోతావు, ఇలాంటి పని ఇంకెప్పుడు చేయకని ఆయన శిష్యులైనప్పటికీ గద్దించినాడు. ఇక్కడ కూడా నీవు ఒక మనిషిని నాశనం కోరాలని అనుకుంటున్నావు, లేక నీ యొక్క మహిమలు తెలుసుకున్నటకు నీవు ఈ క్రియ పూనుకున్నావు, కానీ అది కరెక్ట్ కాదు. ఆయన యేసు క్రీస్తులో ఉన్న వారి పిల్లలు కదా వాళ్ళు. మేము ఎంతవరకు క్రీస్తులో ఉన్నామో, మేము ఎంతవరకు మా నోటి మాట పనిచేస్తుందో లేదో అని వారు ఒక చెడ్డ ఆలోచన కలిగి యేసుక్రీస్తు అన్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారు దానికి ఒప్పుకోలేదు. నాయన అలాంటి పని నేను వచ్చింది వారిని రక్షించడానికి వచ్చినాను, కానీ నాశనం చేయనట్టుకు నేను రాలేదని చెప్పి ఆ యొక్క ఆలోచనను తిప్పికొట్టినాడు. ఆయన పిల్లలైనప్పటికీ ఆయనతో సహచర్యం చేస్తూ, ఆయన సహజీవనంలో ఉంటూ, ఆయనతో సహవాసంలో ఉన్న పిల్లల్ని కూడా గద్దిస్తూ శిక్షిస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు తాను ప్రేమించిన వారిని ఎంతో ప్రేమించిన పిల్లలను శిక్షించడానికి ఆయన రెడీ ఉన్నారు. శిక్షించి శ్రమను పెట్టి హింసించి, ఒక వజ్రము ఒక మామూలుగా ఒక బొగ్గు మాదిరి ఉంటుందంట, కొన్ని వందల సంవత్సరాలకు అది ఆ యొక్క హీటులో లేక ఆ యొక్క
విపరీతమైన వేడికి తట్టుకొని అది వజ్రంగా మారుతుందంట. ఒక మనుషుడు కూడా నిజంగా మనము బాల్యం నుండి చెడ్డమైన మన చేష్టలు, పనికిమాలిన ఆలోచనలను దేవుడు ఈ యొక్క వేడి చేత లేక శ్రమల చేత ఈ యొక్క వీటి చేత మనము బాగా ఈ శ్రమను పెట్టించి బుద్ధి జ్ఞానం నేర్పి మంచి దేవుని బిడ్డగా, మంచి దేవుని సైనికుడిగా, మంచి దేవుని శిష్యులముగా తయారు చేయడానికి ఆయన కొన్ని శ్రమలు పెడతారు. మనం బాగు కోరి మన శ్రమలు పెడతారు. కనుక తండ్రి శిక్షింపని కుమారుడు శిక్షింపకుంటే ఆ యొక్క ఆత్మ నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. శిక్షించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలని దేవుడి వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, చూడండి కింది మాట కూడా చదవమ్మా. శిక్షాఫలము పొందుటకై 7వ వచనం, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని కుమారులుగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ఆ తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? చూడండి, తండ్రి ఒక ఈ లోక సంబంధమైన తండ్రి కానీ, లేక పరలోక సంబంధమైన యేసు క్రీస్తు ప్రభు వారు, లేక తండ్రి దేవుడు పరిశుద్ధాత్ముడే కానీ, ఆయన శిక్షింపని కుమారుడు ఎవడు అంటూ ఇక్కడ రాయిస్తూ వచ్చినాడు. శిక్షించాలి, క్రమంలో పెట్టుటకు శిక్షించాలి, న్యాయంగా బ్రతుకుటకు శిక్షించాలి, నీతిగా బ్రతుకుటకు శిక్షించాలి. పిల్లవాడిని చిన్నప్పుడే తప్పు చేసినప్పుడే గద్దిస్తే వాడు పెద్ద అయినాక దాని నుండి తొట్టిల్లో పడకుండా అతన్ని చీరుకుంటాడు. ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడే వంగకుంటే పూర్తిగా మానైన తర్వాత ఏ మొక్క వంగుతుంది? కనుక చిన్నప్పుడే మంచి బుద్ధులు శిక్షించి మనం నేర్పిస్తే, ఒక గురువు కూడా చెప్పిన పాఠం నేర్చుకోకుంటే, లేక పిల్లవాళ్ళతో అల్లరి చేస్తూ తప్పు అనిపించినోని కొడతారు, లేదా గోడ కూర్చేపిస్తారు, లేదా బయట నిలబెడతారు, మోకాల మీద పెడతారు విద్య చెప్పే బోధకులు, టీచర్. ఎందుకు అలా చేస్తారంటే, రేపు వాడి బ్రతుకు చదువు రాకుండా పర్వాలేదు, వాడి క్రమం రావాల ముందు అంటారు. చదువు వచ్చినా రాకపోయినా బతకగలడు. ఆ క్రమశిక్షణ లేకుంటే వాని బ్రతికి కూడా వేస్ట్ అంటారు. గ్రంథమే మనకు అలా తెలియపరుస్తూ ఉంది. క్రమశిక్షణ లేకుంటే మనము ఎంత ప్రయోజకులమైన ప్రయోజనం లేదు. కనుక అహంకార తత్వాన్ని మనకు ఆ టీచర్లే దాని నుండి తొలగించేలా మనకు పిల్లల నుంచి నేర్పిస్తారు. వాళ్ళు మంచి పద్ధతులు నడవాలనే మన టీచర్లు మనకు బుద్ధి చెప్తూ వస్తారు, తల్లిదండ్రులు అదే చెప్తూ వస్తారు. చివరికి దేవుడు ఇంకా బాగుండాలి, నీవు శరీర సంబంధమైన కాదు, నీవు ఆత్మీయంగా బలంగా ఎదగాలి, నీవు చాలా విలువ పెట్టి కొనబడినటువంటి నా బిడ్డవు, నీ యొక్క ప్రవర్తన చాలా అద్భుతంగా ఉండాలి, నీ ప్రవర్తన వల్ల ఇంకొకరు నీ వైపుకు మారాలి, నీ యొక్క శిష్యులు అవ్వాలి అన్నట్టు దేవుని ఆలోచనలు ఉంటాయి. ఆ పరలోక సంబంధమైన ఆత్మను రక్షించే తండ్రి చాలా ఇంకా గొప్పవాడు. ఈ లోక సంబంధమైన తండ్రి కంటే ఆయన ఆత్మను రక్షించే ఆ లోక సంబంధమైన తండ్రి ఇంకా చాలా గొప్పవాడు. అందుకే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని ఇక్కడ రాయిస్తూ వస్తున్నారు. చూడండి 9వ వచనం మాట చదువునా అదే అధ్యాయంలో. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా. ఈ లోక సంబంధమైన తండ్రి నిన్ను ఎంత శిక్షిస్తాడో, నీ బ్రతుకు బాగుండాలని, నీవు రేపటి కాలాన నా మాదిరి బ్రతకకూడదు, నా కష్టం రాకూడదని వారి పిల్లలకు అంతో ఎంతో తినక కూడవేసి వారి చేతులు పెట్టి పోతాం మనం. కానీ పరలోకపు తండ్రి ఇంకా గొప్పవాడు. మనం పుట్టించింది మన తల్లిదండ్రులు పుట్టించింది, వారి తల్లులను ఆదాం వరకు పుట్టించింది ఎవరు? ఆత్మను రక్షించే పరమందున్నటువంటి కన్న తండ్రి ఇంకా గొప్పవాడు. మనం పుట్టించినటువంటి ప్రతి ఒక్కరిని పుట్టించినటువంటి వాడు పరమందున్న పరమ తండ్రి ఒకరున్నారు. ఆయన ఇంకా గొప్పవాడు. కనుక ఆయనకు లోబడాలి అంటూ లేఖనం మనకు తెలియపరుస్తాడు. మన శరీర సంబంధమైన తండ్రి ఎంతో ప్రేమ కలిగి ఉంటారు వారి పిల్లల పైన.
వారి జీవితం బాగుండాలి. వాళ్ళు కష్టపడితే చూడలేరు. తిని తినక వాళ్ళకు ఏది అడిగితే అది కొనిస్తారు, ఏ బట్టలు అడిగితే బట్టలు తీసిస్తారు, గారవం చేసి ఏది అడిగినా తీసిస్తారు. ఈ పరలోకపు తండ్రి ఇంకా శ్రద్ధ నిలుపుతాడు. ఈ లోకపు తండ్రి కంటే ఇంకా గొప్పవాడు ఆయన. ఆత్మలకు తండ్రి అయిన ఆయనకి మరీ ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా మనము. ఈ లోక సంబంధమైన తండ్రికే మనము ఇంతలా భయపడి ఆయన శిక్షలో మనం పెరుగుతున్నాం కదా. పరలోకపు తండ్రి ఆయన శిక్షలో పెరిగితే మన జీవితాలు ఇంకా బాగుంటాయని లేఖనం మనకు తెలియపరుస్తూ వస్తున్నది. చూడండి, యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చదవగలరు. యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగా చుక్కాని చేత త్రిప్పబడను. ఒక పెద్ద ఓడ, ఆ ఓడ నావికుని చేతిలో ఉన్న చిన్న ఏమంటావు దాని చుక్కాని, లేదా ఒక కట్టె, ఒక గెరెట మాదిరి ఉండే ఒక పెద్ద కర్ర, దానితో తిప్పితే అతను ఎలా తిప్పితే అలా తిరుగుతుంది ఆ యొక్క ఓడ. చిన్న ఆ యొక్క చుక్కాని, ఆ యొక్క కట్టె చిన్నది, ఎలా తిప్పితే ఈ పక్క తిరుగుతుంది ఆ పక్క తిరుగుతుంది. అంత పెద్ద ఓడ ఈ చిన్న చుక్కాని ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. ఈ పక్క తిప్పితే ఇట తిరుగుతుంది, ఈ పక్క తిరిగితే ఈ పక్క తిరుగుతుంది. ఆ చిన్న చుక్కాని చక్కగా అంత పెద్ద ఓడను కంట్రోల్ చేస్తుంది. నిజంగా దేవుడు కూడా మనకిచ్చిన ఈ చిన్న జీవితం, మనకిచ్చినటువంటి ఈ భూలోకం మీద మనకు చాలా చిన్న జీవితం. పరలోక రాజ్యంలో ఉండే జీవితానికి ఈ భూమి మీద బ్రతికే జీవితానికి పోల్చుకుంటే ఇక్కడ చాలా చిన్న జీవితం ప్రియులారా. భూమి మీద ఉండే జీవితం మనది చాలా చిన్న జీవితం, చాలా పెద్ద జీవితము. చనిపోయిన తర్వాత పరలోకమందు దేవుడు మనకు అక్కడ నిర్ణయించి ఒక గొప్ప రాజ్యాన్ని, పరిశుద్ధ పట్టణాన్ని ఆయన అక్కడ తయారు చేసినాడు. అది చాలా రోజులుండే పట్టణం, యుగ యుగాలు ఉండే పట్టణం. ఇది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో మనం నమ్మకంగా ఉంటే ఆ పెద్ద కాలంలో దేవుడు మనల్ని ఇంకా నమ్మకస్తులుగా, చాలా మందికి నువ్వు పెద్దగా దేవదూతలకు బోధ చేసేది వాడివిగా, లేక తోకగా కాక తలగా అక్కడ పెడతారు. ఇక్కడ నమ్మకంగా ఉండడానికి ఒక చిన్న ఒక పడవ చిన్న గరిటె లాంటి చుక్కానితో తిప్పబడుతుంది. అంత పెద్ద పడవ లేక ఓడ. ఈ చిన్న జీవితంలో మన ఆలోచనలు దేవుడు పెట్టినాడు ధర్మశాస్త్రంలో, లేక యేసు క్రీస్తు వారి నోట నుండి వచ్చినటువంటి విలువైన నోటి మాటలు, ఆయన కట్టడలు, ఆయన శాసనాలు, ఉద్దేశాలు, అలాగే ఆయన నోటి మాట ఆజ్ఞలు మనము పాటించినట్లయితే ఈ లోకంలో, ఈ చిన్న జీవితంలో నమ్మకం ఉంటే పెద్ద జీవితంలో మనకు నమ్మకంగా దేవుడు అక్కడ మనకు పెద్ద స్థాయిలో మనకు అక్కడ ఆయన ఇల్లులు తయారు చేయనికే వెళ్ళాడు. మనం ఉండేదానికి ఇల్లు చేయనికి వెళ్ళాడు. బంగారు విధులు, అదంతా చాలా గొప్ప అద్భుతమైన పట్టణంగా వివరించడానికి కూడా అంత గొప్ప పట్టణంలో నీవు ఇక్కడ నమ్మకంగా ఉంటే, ఈ 70-80 సంవత్సరాల నమ్మకంగా ఉంటే, 20 యుగాల జీవితం పరలోక రాజ్యంలో ఉన్నది. ఇది క్రైస్తవుడు నమ్మాల ప్రియుడు. ఆయన రక్తంలో కడబడిన బిడ్డ 100కి 100 సార్లు నమ్మాలి, విశ్వసించాలి, నిరీక్షణ కలిగి ఆ పట్టణం కోసము మనము బ్రతకాలి. మన పితరులు కూడా అలాగా బ్రతికినటువంటి వారే. అబ్రహాము, అలాగే యాకోబు, ఇస్సాకు, వీరందరూ కూడా దేవునికి భయభక్తులు కలిగి లోబడి బ్రతికినటువంటి వారు. పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒక మాట చదవగలరు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొనుడి, మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దిగులులకు కృప అనుగ్రహించును. చిన్నలారా, పెద్దలకు లోబడండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు, మంచి ఆలోచన కలిగి, చెడ్డ ఉద్దేశము మీలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే, మిమ్మల్ని పుట్టించిన వాడు, లేక
మిమ్మల్ని చేతులతో తయారు చేసిన వాడు పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక మీరు అట్టి నీతిమంతులుగా, అట్టి పరిశుద్ధులుగా ఉండాలి. మీరు దీన మనసు కలిగి ఉండాలి. మంచి ఆలోచనతో దీన మనసు వల్లనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేనితో అలంకరించుకోవాలి? వాక్యం అనే ఈ యొక్క మంచి ఆయన నోటి ఆజ్ఞలను పాటిస్తూ మనము ఆ వాక్యాన్ని కవచంగా ధరించుకోవాలి. అప్పుడు ధరించుకుంటే దేవుడు కృపను పొందుకుంటాడు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. అహంకార స్వభావం ఎప్పుడైతే నీలో నాలో కనపడుతుందో తొక్కేస్తాడు పిల్లలు. దేవుడికి భలే అసహ్యం అది. అహంకారం అంటే ఆయనకు అసహ్యం. ఎందుకంటే మనం గ్రంథంలో కూడా చూస్తాము, రాజులను సైతము గడ్డి తినిపించినారు. నడుచుకుంటూ పశువు మాదిరి గడ్డి తినిపించినటువంటి దేవుడు అహంకారం పడితే దేవుడు అలా చేస్తాడంటే. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమనగా ఈ లోక సంబంధమైన ఒకనొక సమయము అంత లయమైపోయి కాలిపోయే ఈ లోకంలో మనుషులు ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడేమో. లోకాన్ని ప్రేమించకూడదు. మంచి ఇల్లు కావాలి, మంచి భూమి కావాలి, ధనం కావాలి, ఆభరణలు కావాలి, ఉద్యోగాలు కావాలి. ఇది ఈ లోక సంబంధమైన, నేను నా జీవితం బాగుండాలి, కార్లలో తిరగాలి, హెలికాప్టర్లో తిరగాలి, ఇలాంటి ఆశ కలిగిన జీవితాన్ని వద్దు అని దేవుడు చెప్తున్నాడు. మనకన్నా పేదవారు ఈ యొక్క బ్రిడ్జిల కింద బొంగులు పెడతారు కదా, వాటల్లో కూడా సంసారం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనమన్నా ఒక ఇంటిలో ఉన్నాం లక్షణంగా, వారు వాహనాలు పడితే ఆ యొక్క బొంగులలో దూరి ఆ దాంట్లోనే సంసారం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోడ్ల మీద, ఫుట్పాత్ మీద, ఆ చెట్ల కింద బ్రతికే వాళ్ళు ఎంతో. వాళ్ళను మనల్ని పోల్చుకుంటే వాళ్ళకన్నా మన బ్రతుకు దేవుడు చక్కగా పెట్టాడు కదా. అందుకే ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నాకు ఎక్కువ ఆస్తి ఇచ్చినా కూడా నన్ను అహంకారం పట్టి నేను దూషిస్తానేమో, లేక తక్కువ నన్ను పేదవానిగా పుట్టించినా కూడా నేను పేదనైనందున, ఆ ధనం లేనందున, పేదవానైనందున నేను దూషించడమో, నాకు ఎక్కువ ఆస్తి వద్దు, ఎక్కువ పేదరికం వద్దు, మధ్యలో పెట్టు ప్రభు అని ఒక భక్తుడు గ్రంథంలో తెలియపరిచినాడు. అలాగా పోల్చుకోవాలి. మనకు ఎక్కువ ఆస్తి వద్దు, మనకన్నా దరిద్రులుగా దీనులుగా బ్రతుకున్న వారిని చూసి మనం వారి కన్నా గొప్పగానే ఉన్నాం కదా అని తృప్తిపడే జీవితం కావాలని దేవుడు ఆలోచిస్తున్నారు. అలాంటి జీవితంగా ఉండాలి. అందుకే ఈ లోకంలో ఎన్నో ఉంటాయి, కార్లు ఉంటాయి, బైకులు ఉంటాయి, ఇంకా మంచి మంచి ఇండ్లు, అద్దాల మేడలు, ఇవన్నిటి మీద ఆశ వద్దు. అదే లోకాన్ని ప్రేమించడం. ఈ లోక సంబంధమైంది ఆస్తులు, భూములు, వజ్ర వైడూర్యాలు, వెండి బంగారములు, వీటి మీద వద్దు నాయన. లోకాన్ని ప్రేమించాలంటే లోకంలో ఉండే మనుషులు ఒకరొకరు ప్రేమించుకొనుడి, గౌరవించుకొనుడి, కానీ ఈ లోక సంబంధమైన ఆశలు పెట్టుకోండి. ఇది ఒకనొక సమయము నాశనం చేస్తున్నాను, లయం చేస్తున్నాను, గుర్తు పెట్టుకున్న నా యొక్క కుమార్తె, కుమారుడా, నా యొక్క విశ్వాసి, నా యొక్క సైనికుడా, నా యొక్క స్నేహితుడా, ఎన్నో పదాలు మనిషిని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి ప్రియవారంగా మనకు ఆయన కృప చూపించును కాక, అట్టిదైన జ్ఞానంతో మన అందరినీ నింపును కాక, దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.